నమస్తే మాస్టర్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఎవరికి ఎంత దానం చేయాలి? ఎవరికి ఎంత ఖర్చు పెట్టాలి మనం? అయితే ఆధ్యాత్మికంలోకొచ్చిన తర్వాత ఎప్పుడైతే మనకి ఎరుక వస్తుందో అప్పుడు మనకి ఎక్కువ దానం చేయాలేమో, పుణ్యమేమో అని అనుకుంటాం. అంటే అడిగిన వాళ్ళకి, అడగని వాళ్ళకి మంచిది, మంచిది, మంచిది అని దానం చేద్దాం అనుకుంటాం. గానీ మన సనాతన ధర్మంలో ఎక్కడ కూడా అడగని వారికి దానం చేయమని చెప్పలేదు. మనకి వాళ్ళు బాధపడుతున్నారని తెలిసి అడగడానికి మొహమాట పడుతున్నారంటే దానం చేయమని చెప్పారు గానీ, అవసరంలో ఉన్న వాళ్ళకి దానం చేయమని చెప్పారు గానీ, ఊరికూరికే దానం చెయ్యాలి, లేకపోయినా దానం చేయాలని ఏ ధర్మంలోనూ చెప్పలేదు. దానికి సంబంధించిన కథే ఈరోజు కథ. ఈ కథ చెప్పుకున్న తర్వాత మనం మళ్ళీ సారాంశం తెలుసుకుందాము. అయితే ఒక ఊర్లో ఒక జమీందారు ఉండేవారు. ఆయన అంటే జమీందారు కన్నా కూడా రాజు అని చెప్పుకోవచ్చు. ఆ రోజుల్లో చిన్న చిన్న ఊర్లుండేవి. అంటే చిన్న చిన్న రాజ్యాలుండేవి. ఎక్కువ కాదు. ఒక 10, 15 ఊర్లు కలిపి ఒక రాజ్యం అన్నమాట. అంతే. మరి పెద్ద రాజ్యాలు కాదు. చక్రవర్తిలాగా కాదు. ఒక చిన్న రాజ్యం. ఆ రాజ్యానికి ఒక రాజు ఉండేవాడు. జమీందారు, రాజు అందరూ యూజువల్‌గా ఎవరైతే డబ్బులెక్కువుంటాయో వాళ్ళే రాజులవుతారు. లేకపోతే వాళ్ళ దగ్గరే ఆ పవర్ ఉంటుందన్నమాట. అట్లా అనుకుందాం. జమీందార్ గాని, రాజు గాని ఏదో అనుకుందాం. ఒక ఒక పెద్ద స్థాయి గల ఒక ఫ్యామిలీ ఉండేది. అతను ఒక్కడే. పెళ్లి కాలేదు. పిల్లలు లేరు. అయితే అతనేంటి విపరీతంగా దానాలు చేసేవాడు. ఇప్పుడు దానం అని ఎలా మనం డిఫైన్ చేస్తాము? దానం అంటే ఏంటి? అవసరంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడము, సహాయం చేసి ఎక్స్‌పెక్ట్ చేయకపోవడాన్ని దానం అంటారు. దానం చేశాము అంటారు. అంటే దానం ఇచ్చేసాను అనుకున్నా అంటారు. అంటే ఏంటి? ఎక్స్‌పెక్ట్ చేయలేదింక అది వదిలేసుకున్నా. అయిపోయింది. అట్లా అనుకుంటా. గానీ అడిగిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ అడుగుతుంటే దాన్ని దానం అనరు. ఇప్పుడు నేనొకసారి అడిగాను సహాయం చేయమని. ప్రతి వారము వచ్చి అడుగుతున్నానంటే అది దానం కాదు. అది అలవాటు. నన్ను నన్ను సోమరిగా చేసి నేను అలవాటు పడిపోయా నీకు. నువ్వున్నావు గదా! ఇస్తావు గదా! అని. ఈయనేం జేసేవాడు విపరీతంగా దానాలు జేసేవాడు. కానీ అది దానం గాదు. అడిగిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ వచ్చి అడుగుతున్నారనమాట. ఈ వారం మా అమ్మకు బాలేదంటారు. ఇంకో వారం ఇంకేదో అయిందంటారు. ఇంకో వారం అమ్మాయికి బాలేదంటారు. అప్పుడు అడిగిన అడిగిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ అడుగుతుంటే మనకి రావాలి డౌట్ రావాలి. మనం వాళ్ళని పాడు చేస్తున్నామా? మనం వాళ్ళనేమైనా ఇబ్బంది అంటే మనం తెలియకుండానే వాళ్ళని లేజీగా అంటే సోమరులుగా తయారు చేస్తున్నామా అని మనకు ఐడియా రావాలి. ఆయనకి రాలేదు. ఇస్తూనే ఉన్నాడు. అడుగుతున్నారు, ఇస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో ఊర్ల నుంచి అన్ని ఊరంతా మొత్తం ఈయన డబ్బుల మీదే బ్రతకడం ఆల్‌మోస్ట్ ఇంకా. అట్లా. ఈయనకు ఇంకో అలవాటుంది. విందులు అంటే పార్టీలు బాగా చేసేవాడు. దానాలు, పార్టీలు. పెళ్ళాం లేదు, సంసారం లేదు, పిల్లలు లేరు. హ్మ్. ఎంతో కొంత ఆస్తి బాగా ఉంది. ఇంకేముంటాయి పార్టీలు, దానాలు, విందులు అంతే. ఆ రెండే ఆయనకి చేయాల్సి పొద్దున్న లేసినప్పటి నుంచి దానాలు, విందులు. చేస్తూనే ఉండేవారు. అలా దానం తీసుకున్న వాళ్ళు గూడా, "అయ్యా! మీరు దేవుడయ్యా! మీకోసం మేము చనిపోతామయ్యా! మేము ఏదైనా చేస్తాము. మీరు మా దేవుడు" అని చెప్పారు. ఆయన పొంగిపోయేవాడు అట్లా అంటుంటే. ఈ ఈ విందులు చేసేటప్పుడు కూడా అంతే కదా! "నువ్వసలు ఎంత సూపరయ్యా! అసలు నువ్వు ఇంత మంచి పార్టీలిస్తావు. నువ్వు చాలా గొప్పవాడివి అసలు. నువ్వు మంచి మనిషి గలవాడివి" అని ఎక్కిచ్చేస్తుంటారు అందరూ. ఆయనకు బాగా అలవాటయిపోయింది. బాగా చక్కగా అందరూ ఎక్కిచ్చేస్తున్నారు అని. అంటే హ్యాపీగా ఫీలయ్యాడనమాట. సంతోషపడింది. అంటే ఏంటి తనందరూ పవరుంది తన దగ్గర. అంటే ఎప్పుడు గూడా మనిషికి డబ్బున్న తర్వాత కావాలనుకున్నది గుర్తింపు, పేరు, పవర్ అది కావాలనుకుంటాడు. ఇట్లా అందరూ పొగుడుతుంటే ఏంటి పవరుంది అనుకున్నాడాయన. డబ్బులు ఆల్రెడీ ఉన్నాయి. పవరుందనుకుంటా. కానీ ఎంత డబ్బులున్నా తిన్నది అలాగా ఖర్చు పెట్టేస్తుంటే ఎక్కడి నుంచొస్తాయి డబ్బులు? ఆ ఖజానా తగ్గిపోతా ఉంది. బానే తగ్గుతుంది. అయితే ఒకరోజు ఒక అతను ఆహ్, ఈయన విహారయాత్రకో ఎక్కడికో వెళ్తే ఒక అతను కనిపించాడన్నమాట తోవలో. చాలా బాధలో ఉన్నాడు. దుఃఖంగా ఉన్నాడు. ఆహ్, అయితే అడుగుతాడన్నమాట. "ఏమైంది అలా ఉన్నావు?" అంటే ఆహ్, "ఏం లేదండి. నాకు పెళ్లయింది. నా భార్యకి ఏదో జబ్బు చేసింది. ఏడాదిలోనే చనిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి బాలేదు. నేను కష్టపడి చేసేవాడిని. కానీ నేను చేసిన వ్యాపారం కొంచెం నష్టం వచ్చింది. అలానే నా భార్య గూడా చనిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి బాలేదు. డబ్బులు లేవు. ఇప్పుడు దాన సంస్కారాలు అవన్నీ చేయడానికి నా దగ్గర ఏమీ లేవు.
అందుకనే బాధగా ఉంది. పాపం నా కోసం ఆహ్, నన్ను పెళ్లి చేసుకున్నందుకు నేను ఆ మాత్రం గూడా చేయలేకపోతున్నాను నా భార్యకని ఇబ్బందిగా ఉంది అంటే, ఇతను మరి దానాలు చేసే గుణం ఉంది గాబట్టి తొందరగా కరిగిపోయాడు. కరిగిపోయి అతనితో మాట్లాడి అలాగా ఏదో ఇది చేసి అతనికి డబ్బులిచ్చి, దాన సంస్కారాలన్నీ ఫినిష్ చేసి అతన్ని తీసుకొచ్చాడు. తన రాజ్యానికి తీసుకొచ్చాడు. నీకు ఉద్యోగం ఇస్తాను. నువ్వు మాటల్లో ఒక్కోసారి కనెక్ట్ అవుతాం కొంతమందితోటి. అట్లానే అతనితో కనెక్ట్ అయ్యాడు. ఇద్దరు స్నేహితుల్లాగా అయిపోయారు. అంటే బాగా అనిపిచ్చింది. బాగా కనెక్ట్ అయినట్టు అనిపిచ్చింది. అతన్ని తీసుకొచ్చాడు రాజ్యంలోకి. అతని సంస్థానంలోనే ఒక ఉద్యోగం గూడా ఇచ్చాడు. మంచి పొజిషన్, ఒక మంచి పోస్ట్ ఇచ్చాడు. ఆహ్, అతను చూసాడనమాట. ఆళ్ళ ఫ్రెండు. ఈయన దానాల పద్ధతి జూసాడు. అతని విందుల పద్ధతి జూసాడు. చెప్పాడనమాట ఈ రాజుకి. ఈ జమీందారు లాంటి రాజు ఉన్నాడు గదా! ఇతనికి చెప్పాడనమాట. "మీరలా దానాలు చేస్తున్నారు. గుర్తుంచుకోండి మీకు దానాలు అడిగిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి అడుగుతున్నారు. దాన్ని దానం అనరు. దానం అనేది ఒక్కసారో, 2 సార్లో చేస్తారు కానీ, వారంకోసారి చేసేది దానం కాదు. మీరు తెలుసుకోండి, తెలుసుకోండి" అని చెప్పినా ఆ రాజు వినలేదు. అతనికేంటి ఆ పేరు, గుర్తింపు అన్నీ గావాలి. అలానే విందులు గూడా. రాజు విందులు ఏస్తూనే ప్రతిరోజు ఒక విందు, వారానికొకటి, 2 రోజులకోటి, 3 రోజులకోటి విందులేస్తూనే ఉన్నాడనమాట. విందులిస్తూ ఉంటే ఎంజాయ్ చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ఫ్రెండ్ ఎవరైతే వచ్చాడో, ఆ ఫ్రెండు వేరే వాళ్ళకి నచ్చట్లేదు. అప్పుడేమైంది, ఆ ఫ్రెండ్ నచ్చనప్పుడు వేరే వాళ్ళందరూ చెప్పారు. "మీ ఫ్రెండు డబ్బులు దొంగతనం జేస్తున్నాడు. మీకు తెలియకుండా డబ్బులు తీసేస్తున్నాడు మీకు" అనన్నాడు. అనంగానే ఇతనికి చాలా కోపమొచ్చింది రాజుకి. అడుగుతాడు, "నువ్వు నా దగ్గర నుంచి డబ్బులు తీసావా" అని. "నా ఖజానాలో నుంచి డబ్బులు తీసావా" అంటే, "అవును" అంటాడు. అవును అన్నప్పుడు రాజుకి కోపమొచ్చి వెలివేసేస్తాడు. ఆ ఫ్రెండ్‌ని ఎళ్ళిపోమంటాడు. రాజ్యంలోంచి ఎళ్ళిపోమంటాడు. అతనేం చేశాడు ఎళ్ళిపోయి, ఆ రాజ్యానికి కొంచెం దూరంలో, ఆ బార్డర్‌లో వెలివేశాడు గదా! ఆ రాజ్యానికి కొంచెం బార్డర్‌లో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. ఒక ఇల్లు లాంటిది కట్టుకున్నాడు. ఒక ఇల్లు, ఒక పెద్ద ఇల్లు లాంటిది కట్టుకున్నాడు. నిజంగానే డబ్బులు తీశాడు వాళ్ళ ఫ్రెండు. కట్టుకున్నాడు. కట్టుకున్న తర్వాత ఇక్కడ విందులు, దానాలు అవుతున్నాయి. అన్ని ఖర్చులన్నీ అయిపోతున్నాయి. డబ్బులన్నీ ఖర్చయిపోయినాయి. ఇక ఆల్‌మోస్ట్ అంతా అయిపోవడానికొచ్చింది. తెలిసిపోయిందింక. ఇంక లేవు. ఖజానాలో డబ్బులు లేవు. ఆయనేమనుకున్నాడు, దానం చేసిన వాళ్ళందరూ కూడా నాకు ప్రాణమిస్తా అన్నారు. వాళ్ళనడుగుదాను. మీరు నన్ను పోషించండి. ఇన్ని రోజులు మీకు దానం చేశా కదా! పోషించండి అంటే పిలుస్తాడు. దానం చేసిన వాళ్ళందరిని పిలుస్తాడు. ఎవరెవరైతే వారానికి ఒకసారొస్తారో వాళ్ళందరిని పిలుస్తాడు. అడుగుతాడు. "మీకింత ఇచ్చా గదా! మీకు దానం చేశా గదా! ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు. మీరు నన్ను పోషించండి" అని అంటాడు. అన్నప్పుడు వాళ్ళేమంటారంటే, "మేము దానం అడిగాము. మీ దగ్గరుంటే ఇవ్వాలి. లేకపోతే లేదు. మా దగ్గర లేకే కదా మిమ్మల్ని అడుక్కున్నాం. మీకేం సహాయం చేయగలం మేము? మేము చేయలేము. మీ దారి మీరు చూసుకోండి" అని చెప్పేశారు. విందులిచ్చిన వాళ్ళు కూడా అంతే. "మీ దగ్గరున్నాయి అనుకున్నాము. మీరున్నాయనుకోని మీరు ఇచ్చారనుకున్నాం విందు. మాకేం తెలుసు మీ దగ్గర లేవని. మీరిచ్చారు. మేము పుచ్చుకున్నాం. ఏమైనా అడిగామా మిమ్మల్ని పార్టీలేయమని? మీరే చేశారు. పార్టీ ఇచ్చారు. మీరే చేశారు. మీరిచ్చారు. మేము తీసుకున్నాం. మమ్మల్ని అడిగితే ఎట్లా ఇప్పుడు? మా దగ్గర అంత లేవు" అని జెప్పేశారు. అర్థమైపోయింది. బాగా అర్థమైపోయింది. అర్థమైపోయి ఇంకా అయిపోయింది. ఇంక నా స్టేటస్ అయిపోయిందని ఇల్లంతా అమ్మేసి ఆహ్, ఏదైతే ఇల్లుండిందో అదే మన ప్యాలెస్ లాంటిదో లేకపోతే ఆ పెద్ద ఇల్లు ఏదైతే ఉందో అదంతా అమ్మేసి బయలుదేరాడు. ఆఖరికి కొంచెం ఆ లాస్ట్ డబ్బులేవైతే కొన్ని దొరికాయో ఇల్లమ్మినప్పుడు అప్పటికే ఇల్లు తాకట్టు పెట్టేసి అన్నీ పోయినాయి. డబ్బులన్నీ పోయినాయి. లాస్ట్ కొన్ని డబ్బులు తీసుకొని బయలుదేరాడు. ఎటెళ్ళాలో అర్థం కాలేదు. ఓ చెట్టు కింద కూర్చొని బాధపడుతున్నాడు. ఏ చెట్టు కిందైతే వాళ్ళ ఫ్రెండ్ అప్పుడు కూర్చున్నాడో అదే చెట్టు కింద ఇతను కూడా కూర్చొని బాధపడుతున్నాడు. ఎవ్వరూ లేరు అంటే అప్పుడు వాళ్ళ ఫ్రెండొస్తాడు. వచ్చి అంటాడు, "అయిపోయిందా అంతా?" అంటాడు. "అంతా అయిపోయింది. డబ్బులన్నీ పోయినాయి. ఆఖరికి మిగిలినయి ఒక 15, 20 వరహాలున్నాయి నా దగ్గర అంతే. ఇల్లు కూడా తాకట్టు పెట్టేశాను. అంతా పోయింది" అనంటే, "సరే రా నాతో పాటు" అని తీసుకెళ్తాడు వాళ్ళింటికి. అంటాడు, "ఇవి నీ డబ్బులే. నీ డబ్బులు నేను సేవ్ చేశాను. అంటే దాచాను. నీ డబ్బులు ఇప్పుడు ఈ రూపంలో ఇల్లు కట్టాను.
నీ డబ్బులు ఇన్వెస్ట్ చేశాను. నాకు నాకొకసారి నువ్వు సహాయం చేశావు. నీకు సహాయం చేయాల్సిన బాధ్యత నాది. అందుకనే నీకు సహాయం చేశాను. ఆ సహాయంతో పాటు నీ డబ్బులు ఈ ఈ ఇల్లు నీదే. నువ్విక్కడ అసలు మొహమాటం లేకుండా ఉండొచ్చు అంటే, అప్పుడాయన గుర్తిస్తాడు. ఏమని గుర్తిస్తాడు? మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ చేసేది సహాయం కాదు. అది అలవాటయిపోయింది. సహాయం అంటే, దానం అంటే, అవసరంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం అనేది దానం. మనము ఎప్పుడైనా మనకి మనసు కిటకిటలాడుతుంది. అబ్బా! వీళ్ళడిగారు, మనం సహాయం చేయట్లేదు, మనకు తప్పవుతుందేమో, పాపమవుతుందేమో అని. ఏ ధర్మంలో కూడా, ఏ సనాతన ధర్మంలో గాని, మన మన ధర్మంలో గాని, ఏ ధర్మంలో కూడా ఉన్నంతలో తోచినంత సహాయం చేయమనే చెప్పారు. ఎక్కడ కూడా అప్పు చేసి సహాయం చేయమని చెప్పలేదు. పోనీ అవసరమై, అత్యవసరమై, చావు బ్రతుకుల్లో ఉంటే చేయడంలో తప్పు లేదు సరే. కానీ దాన్ని తీర్చే బాధ్యత మీది. దాని ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోకూడదు. వాళ్ళు మనం చేసాము, వాళ్ళివ్వాలి అని. మీరు అప్పు గనక తెచ్చి ఇచ్చేలాగుంటే, ఆ అప్పు తీర్చే బాధ్యత మీదే. మీ మీ ఖర్చు కిందే అదికొస్తుంది. అంతేగాని హ్మ్, వాళ్ళిస్తారని మాత్రం ఆశించకండి. అలానే మళ్ళీ, మళ్ళీ ఎవరైనా వచ్చి మిమ్మల్ని పద్దాకా అడుగుతుంటే, అది దానం కిందకి రాదు. అది అలవాటు చేసినట్టు, వాళ్ళని సోమరులుగా చేసినట్టు వస్తుంది. అందుకనే ఉన్నంతలో తోచినంత సహాయం చేయండి. అలా అని మీ దగ్గర రూ. 100 రూపాయి దానం చేయలేదనుకోండి అది తప్పు. మీ దగ్గర రూ. 10 రూ. 5 దానం చేయలేదనుకోండి, అది పర్లేదు. మీరు చేయాల్సిన అవసరం లేదు. రూ. 10 ఉన్నాయి. అందులో 10% ఒక పర్సెంటేజ్ పెట్టుకోండి. ఇంత పెట్టుకోవాలి దానం అని. ఎందుకంటే, బాగా కష్టపడి సంపాదించిన జీతాన్ని, లేకపోతే డబ్బుని ఇవ్వడం చాలా కష్టం. ఎందుకంటే, ఎంతో కష్టపడితే ఆ డబ్బొస్తది. అది దానం చేయాలంటే చాలా కష్టం. అంత ఈజీ కాదు. అందుకని ఒక పర్సెంటేజ్ పెట్టుకోండి. నేను ఈ నెలలో లేకపోతే ప్రతి నెల నాకొచ్చిన జీతంలో 10% నేను దానం చేస్తాను. ఒక్కోసారి 10% అవ్వదు. దానం అవ్వదు. అదేం చేయాలి గుర్తుంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ గుర్తుంచుకొని ఆ 10%ని నెక్స్ట్ మంత్ ఇంకెవరైనా అవసరంకొచ్చారనుకోండి వాళ్ళకిచ్చేయండి అట్లా. సో, దానం ఎప్పుడు గూడా అవసరం ఉన్న వాళ్ళకి దానం చేయండి. ఊరికే వచ్చి అడిగే వాళ్ళకి, అలవాటైన వాళ్ళకి దానం చేయొద్దు. అవసరం ఉన్న వాళ్ళకి దానం చేసి, ఆ దానాన్ని మనము ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఇంక బిజినెస్ కింద మార్చకూడదు. నేను చేశాను, నువ్వు నాకు తిరిగి చెయ్యాలి అట్లా ఏమనుకోవద్దు. ఒకవేళ వాళ్ళు తిరిగి చేస్తే మరీ మంచిది. వాళ్ళు తిరిగి చెయ్యకపోయినా మీకు చెయ్యాలనిపించింది మీరు చేశారు అంతే. అందుకనే అతిగా పోయి ఎక్కువ దానం చేయాల్సిన అవసరం లేదు. ఎంత కుదిరితే ఉన్నంతలో తోచినంత దానం చేయవలసిన బాధ్యత కూడా మనదే. అది మాస్టర్స్ ఈరోజు కథ. అందరూ కథ విన్నారు కాబట్టి ఇక మనం ధ్యానం చేసుకుందాం. స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చేయొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాలు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్‌లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి.
ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం, దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలి వ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్‌గా, రిలాక్స్డ్‌గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం. అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని, మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం.
మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ గానీ, కాంతులు గానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్‌లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక ఒక్క 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చేయండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది.
మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టముంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయచిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని గతంలో గాని, గత జన్మలలో గాని చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది.
ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించిన, కాంతులు కనిపించిన, విజన్స్ కనిపించిన ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చితం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం.
మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలికగా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్ట దైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణలు కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు 2 విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్ట దైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్‌కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
అలానే తెలియక చేసిన తప్పులేవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.